ప్రవృత్తి పరంగా యాటిట్యూడ్ మంచిదై ఉండాలి. రామానాయుడు గారు ఇంత పైకి వచ్చారంటే కారణం ఆ రెండు ఆయనకున్నాయి. వృత్తిపరంగా టాలెంట్ ఏమిటంటే ఏ కథ హిట్ అవుతుంది అని ఒక జడ్జిమెంటు, తర్వాత షూటింగ్లో దాన్ని ఎలాగ మనం పద్ధతి లాస్ లేకుండా దాన్ని లాభదాయకంగా ఎలా షూట్ చేసుకోవాలన్న పద్ధతి ఇవన్నీ ఫాలో అయ్యారు. అలాగే యాటిట్యూడ్ కూడా ఆయన మనుషులతో ఎలా ప్రవర్తించాలన్నది, ఆయన ప్రొడ్యూసర్గా ఎప్పుడు మనుషులతో ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ ప్రవర్తించలేదు. చాలా ఆప్యాయంగా పలకరించేవారు. టోటల్గా ఆయన మొత్తం జీవితం తీసుకుంటే ఆయన జీవితం పరంగా చరితార్థుడు, పరిశ్రమ పరంగా చరిత్రకారుడు. ఆయన ఒక లెజెండ్, ఒక ఛాంపియన్. ఈ శతాబ్దంలో ఆయన నంబర్ 1 ఛాంపియన్ అవుతారు. ఆయన రికార్డ్స్ కానీ, ఆయన సాధన కానీ, ఆయన కృషి కానీ, ఆయన హ్యాబిట్స్ కానీ, ఆయన గొప్పతనం కానీ ఇంకో మనిషి సంపాదించుకోవడం అన్నది, ఇంకో నిర్మాత సంపాదించుకోవడం అన్నది చాలా కష్టతరమైన విషయం. ఒకనాటి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా విడిపోకముందు కారంచేడు చాలా మంచి రైతులు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో ఆ కుటుంబం, మా కుటుంబంతో 60 సంవత్సరాల అనుబంధం. ముఖ్యంగా మా తండ్రి సర్దార్ కాసు వెంగళరెడ్డి గారికి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారికి, వారి తండ్రి గారు తాతగారితో కూడా అనుబంధం ఉండేది. నాకు ప్రత్యేకంగా 40 సంవత్సరాల అనుబంధం. అలాగనే మా బ్రదర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారితో ప్రత్యేకమైన స్నేహం. రామానాయుడు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ మరి బాధపడేటువంటి రోజు. రామానాయుడు గారు కారంచేడు గ్రామంలో జన్మించి మరి ఒక వ్యవసాయదారుడిగా, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి సుమారు 149 చిత్రాలు తీసి భారతదేశంలో మరి 13 భాషల్లో తీసినటువంటి ఏకైక వ్యక్తిగా నిలవడం, అదేవిధంగా హైదరాబాద్ సిటీలో కూడా రామానాయుడు స్టూడియో నిర్మించడం, రామానాయుడు విలేజ్ నిర్మించడం. మరి అటువంటి వ్యక్తి ఎప్పుడు చూసినా కానీ అందరితోని కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి మరణించడం మరి నిజంగా బాధాకరమైనటువంటి అంశం. మరి వారు గతంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి వారికి మరి నిన్న వారు మరణించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అధికార లాంఛనాలతోనే మరి వారి యొక్క అంతిమ క్రియలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతోనే మరి దహన సంస్కారం కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా మన మధ్య లేకపోయినప్పటికీ ప్రజల మధ్యలో మాత్రం చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి. మరి వారికి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. Industry's biggest person is no more, and especially I feel more sad because my last film Avnu 2, he came to the sets, he sat down. Such a great person, he doesn't need to come to the sets also, but still he used to come to the set, and I think that's a great quality, and we all have learned so much from him. We should learn a lot, and it's a great loss, and I wish all the strength to the family. By us, I mean the entire film industry, and more specifically for me and my family. We've had a very, very long association with Naidu Garu, with Suresh Babu, the entire Naidu clan, the entire clan of Mr. Ramanaidu. He's been a mentor not only to so many others, but also our family. I've learnt a lot from him. Anil has learnt a lot from him. We always looked up to him and respected him as a father figure. In fact, the kind of relation we had with him, it's something absolutely unbelievable. When Anil did about 3 or 4 films with him, he used to leave everything for me to decide what is right, what is wrong for the subject. That's the faith he had in us. That's the faith he had in me. And that's the love that he had for me. And I feel I've lost somebody who's been very, very close to me, almost like a father figure.
and I hope the family also has courage to face this major loss. కన్న బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. తన సినిమాలో హీరోలా కాకుండా ఈ స్టూడియోలో నువ్వే నా కొడుకు అని చాలాసార్లు చెప్పేవారు ఆయన. ఈరోజు ఆయన లేరంటే నమ్మడం కష్టంగా ఉంది. హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఎలా ఉన్నారు సార్ అంటే బ్రహ్మాండంగా ఉన్నాను, నేను వైజాగ్లో స్టూడియో పని మీద బిజీగా ఉన్నానని చెప్పారు. అంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్న మనిషి ఈరోజు ఆయన లేరంటే చాలా బాధగా ఉంది. వెరీ సాడ్. గుడ్ బై టుడే. ఇండస్ట్రీకే ఇది తీరని లోటు. ఎందుకంటే ఇటువంటి ఒక మూవీ మగల్ మళ్ళీ పుడతారా అని డౌట్గా ఉంది. మై కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ, my brothers Venkatesh and Suresh Babu, and everybody for their family. I hope God gives them strength.